Welcome back to our YouTube channel Neeli Meghalalo. Hello. Good morning. Good morning. లాస్ట్ శుక్రవారం ఈ రోజు. అవునమ్మా. అందుకే దేవుని తుడుచుకుంటాం. దేవుని రోజు తుడుచుకుంటాను. ఈ రోజు పూజ ఉంది కదా. అవును, అన్ని సర్దుకుంటున్నాను నీట్ గా. ఆఖరి శుక్రవారం చూస్తూ చూస్తూ శ్రావణ మాసం కూడా అయిపోయింది. రేపటి నుంచి రేపు ఇంకా అమావాస్య, ఇంకా ఏంటి భాద్రపద మాసం కూడా వచ్చేసేస్తుంది. ఫాస్ట్ గా అయిపోతున్నాయి కదా రోజులు. సో ఈ రోజు వచ్చేసేసి ఏంటంటే, యాక్చువల్లీ నేను ఈ వీడియో చేయకపోదునండి. కాకపోతే ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, నేను సెకండ్ వీక్ థర్డ్ వీక్ వెళ్ళినప్పుడు, అందరిళ్ళకి వెళ్ళినప్పుడు ఫొటోస్ పెట్టుండొచ్చు, వీడియోస్ ఫొటోస్ ఏమో పెట్టలేదు. ఆ రోజు కుదరలేదు నాకు. నేను వాళ్ళ దేవుళ్ళని చూసే ఆనందంలో నేను పెట్టలేదు. అయితే ఈ రోజు ఏమనుకున్నానంటే, లాస్ట్ శుక్రవారం కదా, లాస్ట్ శుక్రవారం రెండిళ్లే కాబట్టి పెట్టడం ఈజీ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. శ్రవంతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. తర్వాత భాగ్యలక్ష్మి ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ కి, మెడికల్ చదవాలనుకునే వాళ్ళకి మెడిసిన్ అబ్రాడ్ లో తక్కువ ప్యాకేజెస్ నుంచి కూడా ఉంటాయన్నమాట వాళ్ళ దగ్గర. ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేశాను. సో వాళ్ళ ఇంటికి అండ్ శ్రవంతి ఇంటికి వెళ్ళాలి. మధ్యలో సనా ఇంటికి కూడా వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మరి సమీరాకి కొడుకు పుట్టాడు కదా. కానీ ఆ వీడియో చూపిస్తానో లేదో తెలీదు. ఏమో కదమ్మో, వాళ్ళకి నచ్చితే చూపిస్తా వాళ్ళ బాబుని, లేదు అంటే నా బెస్ట్ ఫ్రెండ్ సనాని చూపిస్తాను. అండ్ ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, అయినా వీడియోలో చూద్దరు. ఓకేనా? చాలు. సో దేవుడికి పులిహార చేస్తున్నానండి. అండ్ సనాకి కూడా, ఎందుకంటే సనా వాళ్ళ ఇంట్లో అందరూ కూడా నా పులిహార ఫ్యాన్స్. ఏం కావాలి అని అడిగితే పులిహార తెమ్మని చెప్పింది. అండ్ ఇంద్రాకి, మా మమ్మీకి అందరికీ ఇష్టం కాబట్టి పులిహార చేస్తున్నాను అనమాట. పులిహార చేసుకొని తీసుకెళ్తాను. సో సనా వాళ్ళ కోసం అని చెప్పి, దేవుడి కోసం అని చెప్పి, మా ఆయన కోసం, మా అమ్మ కోసం, అందరి కోసం చింతపండు పులిహార నేను చేస్తేనే బాగుంటుందంట. ఎలా ఉంది నా చీర? మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా మహాలక్ష్మిలా కొత్త చీర అనుకుంటారు ఎవరైనా చూస్తే. ఇది నా పెళ్ళైన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం శారీ అనమాట. ఈ చీర కట్టుకొని ఫస్ట్ పూజ చేసుకున్నాను 2005 లో జూలైలో చేశానన్నమాట. ఈ చీర కట్టుకొని మళ్ళీ 21 ఇయర్స్ తర్వాత ఈరోజు ఇది కట్టుకున్నాను అనమాట. ఇటువంటి శారీస్, ఈ కాంబినేషన్స్ ఇప్పుడు దొరకమన్నా దొరకట్లేదు. సో ఈ శారీ కట్టుకున్నా, బాగుందా? అండ్ మీ అందరికీ చెప్పాను కదా సర్ప్రైజెస్ కొన్ని ఉన్నాయనేసి. ఇదిగోండి జ్యువెలరీ. ఎవరిచ్చారు? సనా కూతురు తబస్సుం, అంటే నా కూతురు. సో అది నాకు మదర్స్ డేకి ఇచ్చింది కదా. సో ఈ రోజు వేసుకుంటే బాగుంటుంది శ్రావణ శుక్రవారం రోజు అని అనిపించింది. పైగా ఈరోజు సనా దగ్గరికి వెళ్తున్నాను కదా, సో అప్పుడు తబస్సుం కూడా చూస్తుంది కదా, ఎలా ఉందో చెప్తుంది కదా, అందుకని ఇది వేసుకున్నాను. బాగుందా? అండ్ చాలా సింపుల్ గా రెడీ అయ్యాను. మామూలుగా తను గుర్తుపడుతుందో లేదో చూడు ఒకసారి. ఎందుకు గుర్తుపట్టదు? నువ్వు వేసుకున్న తర్వాత తను చెప్పకుండా సైలెంట్ గా ఉందంటే ఎందుకు గుర్తుపట్టదు? చూద్దాం. సో సింపుల్ గా రెడీ అయ్యానండి. మామూలుగా గాజులు వేసుకున్నాను. మా ఆయన తెచ్చిచ్చిన స్మార్ట్ వాచ్ మ్యాచింగ్ అని వేసుకున్నా. నల్లపూసలు, తాళి, ఈ జుంకీలు వచ్చేసేసి తారా జ్యువెలరీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. ప్యూర్ జడావు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సాధన క్వాలిటీ అద్భుతంగా ఉంది. సో ఇలా పేరప్ చేశా. దీనికి కమ్మలు రాలే, సో అందుకని ఈ రెండింటిని ఇలాగా పేరప్ చేశా. అండ్ పంచలోహాలు, పట్టీలు, పెట్టెలు వేసుకున్నాను అనమాట. సో దిస్ ఇస్ మై లుక్. జార్జులు పెట్టుకున్నాను, అయిపోయింది రెడీ. ఇంకెళ్ళిపోతారనమాట. షాంపులు వచ్చేసాడు. ఇంక మేము ఇద్దరం వెళ్ళి వరుసగా అన్నీ కంప్లీట్ చేసుకొని వద్దాం. యాక్చువల్లీ మమ్మీ కూడా వస్తానన్నది, కానీ మమ్మీకి వచ్చి నడువు నొప్పంట. సో అందుకే మమ్మీ రావట్లేదు. నేను శ్రావణ్ వెళ్తున్నాను. ఓకే, చాలు. ఇంకేమేమి ఉంటాయనేది ఎపిసోడ్లో చూద్దాం. పదే. ఇది వచ్చి సమీరా చిన్న కొడుకు అనమాట. ఇప్పుడిప్పుడే పుట్టాడు కదా, వాడి కోసం అనమాట. సో అలా అని చెప్పి మళ్ళీ ప్రిన్స్ అర్హాన్ ఫీల్ అవుతారు కదా, అందుకే వాళ్ళ కోసం స్నాక్స్ తీసుకున్నాను. ఆ స్నాక్స్ అన్ని శ్యామ్ ప్యాక్ చేసేసాడు. మన ఎన్ఎం ఫుడ్స్ హెల్దీ స్నాక్స్. సో ఇవన్నీ నీట్గా ప్యాక్ చేసేసి తీసుకెళ్తానమాట. శ్రవంతి వాళ్ళ ఇంటికి బయలుదేరానండి. ఎంత హారబుల్ ట్రాఫిక్ అంటే హైదరాబాద్లో.
ఎక్కడికైనా వెళ్ళాలంటే నరకం చూడాలన్నమాట మనం హైదరాబాద్లో. అందరూ రోడ్ల మీదే ఉన్నారు నాతో సహా. ఇదిగోండి శ్యామ్ మా రథసారథి. మేమిద్దరమే ఇట్లాంటి వాటన్నిటికి ఏం చేస్తాం, ఆఫీస్ అయిపోయిన తర్వాత బయలుదేరామన్నమాట. మా మహి ఉంది చూడండి, ముందే చెప్పుంటే నేను పిక్ చేసేసుకుందాను కదా అక్క, నన్ను వచ్చి పిక్ చేసుకో అని. తీరా నేను సగం దారి వచ్చేసిన తర్వాత ఇప్పుడు రా వచ్చి పిక్ చేసుకో అంటుంది. చూసారా ఎలాగుంటుంది. మొత్తం ఊరంతా తిరిగి విష్ణు వాళ్ళ ఇల్లు పక్కనే ఉంది, నిన్ను కూడా పిక్ చేసుకుంటాను. అబ్బే నేను మా ఆయనతోనే వస్తాననింది. ఇట్లుంటుందండి మా పరిస్థితులు. వాళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్తున్నాను కానీ మొత్తం నేను తిరిగి ఇట్లా ఇట్లా ఉంది నా పరిస్థితి. ఇప్పుడు వెళ్ళి మహిని పిక్ చేసుకొని అప్పుడు శ్రవంతి ఇంటికి వెళ్ళాలన్నమాట. సరే వెళ్ళి దాన్ని పిక్ చేసుకొని మహిని పిక్ చేసుకొని శ్రవంతి దగ్గరికి వెళ్తే విష్ణు అటు వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి నేను నెక్స్ట్ తాంబూలంకి వెళ్ళిపోతాను. వాళ్ళిద్దరు మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చేస్తారనమాట. అది మ్యాటర్. ఎదురు చూస్తూ ఉన్నానండి, ఇంకా రావట్లేదు మేడం. ఇప్పుడే దిగుతాను అనింది, అదికొస్తుంది. హరిణి కూడా వస్తుంది హాయ్ చెప్పడానికి. ఇంకా ముందుకు రావాలంట, ఇంకా ముందుకు రావాలా మేడం? ఏంటి మీరు ఏ టైం చెప్తారు, ఏ టైంకి వస్తారు? మేడం మీరు అసలు మాట్లాడొద్దు మేడం. మేము ఇలా వచ్చేసే వాళ్ళము, ఇలా వచ్చాం మేడం మీ దగ్గరికి. మల్లెపూలు కూడా దొరికాయి. అసలు మేము ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి వెళ్ళినా, ప్రవేశానికి వెళ్ళినా, ఏ పేరెంటానికి వెళ్ళినా ఒకటే కేటరర్స్ కనిపిస్తున్నారండి మాకు. నందిని గాయత్రి కేటరర్స్ వీళ్ళే కనిపిస్తున్నారు. ఎటు తిరిగినా వీళ్ళే కనిపిస్తున్నారు. ఏంటి మొత్తం మా ఆర్టిస్టులు అందరినీ దత్తత తీసేసుకున్నావా ఏంటి నువ్వు? ఏంటి కానీ ఫుడ్ అదే నందిని వాళ్ళ ఫుడ్ చాలా బాగుంటుందండి. సో మీరు మిగిలిపోయా, నాకు కుదరట్లేదు ఒక అకేషన్. సో మీకు ఎవరికైనా కావాలంటే గాయత్రి కేటరర్స్ నంబర్ పంపిస్తాను నేను మీకు డిస్క్రిప్షన్ లో. నేను ఈ రోజు ఉపవాసం తినను, బట్ అయినా సరే మీరు భోజనం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నందిని అయిపోయింది ఈ రోజు, ఇదే లాస్టా? హోప్ఫుల్లీ శ్రావణ మాసంకి ఇది లాస్ట్. నెక్స్ట్ వినాయక చవితికి వస్తుందా? మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. సరే మేము లోపలికి వెళ్తున్నాం. హలో ఇక్కడ మహాలక్ష్మి నమోస్తుతే. సో శ్రవంతికి కుదరలేదు రావడం పాపము. సో అందుకని ఈరోజు నేను తీసుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. పెట్టడం అందమైన ఫేస్. అయ్యయ్యో పర్లేదు. మా ఇంటికి వచ్చింది ఏదో అడగలేను, ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వచ్చాను. చెప్పుడు 2009-10 ఆ టైంలో అసలు అవును ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఇప్పుడు మీరు బక్కగానే ఉన్నారు ఇద్దరు. మీరు మాట్లాడకండి ఇలాగా. మీరు అప్పుడు బక్కగానే ఉన్నారు, ఇప్పుడు బక్కగానే ఉన్నారు. మళ్ళీ చెప్పవా? ఈ మాట చెప్తారని ఎవరైనా వెయిటింగ్. మీకు అవకాశం ఇవ్వమండి మేము ఇంతమంది ఉన్నాక. ప్రిచి అయ్యో మహి చూపించలేదు. వీటికి ఏమైనా స్టోరీ ఉందండి? ఇది మా మమ్మీ బర్త్డేకి గిఫ్ట్ చేసిన. అయ్యో కొట్టేలేనే బాబు, పెట్టుకొని ఇవ్వచ్చు. నీ పట్టీలు కూడా చూపించు. నా పట్టీలు మీ ఇద్దరికి నేను సేమ్ కొనిస్తా. నాకు రెడ్ కలర్ రాళ్ళు వచ్చి కొనిస్తావా? కాదు, 7th క్లాస్ లో మా నాన్న కొనిచ్చారు, అప్పుడు అవి గుర్తొస్తాయి అందుకని. సిద్ధు నాకు కొనిస్తావా? సిద్ధు రెడ్ కలర్ రాళ్ళు ఉండేవి. ఇప్పుడు వద్దులేరా, సిల్వర్ రేట్ కొంచెం ఎక్కువ ఉంది, తగ్గ కొనుక్కున్నాం. పట్టీలు బాగున్నాయి. నెయిల్ పాలిష్ వేసుకున్నారు వీళ్ళంతా, నేను మాత్రమే వేసుకోలేదండి.
శ్రవంతి వాళ్ళ ఇంట్లో అయిపోయింది. ఇప్పుడు సనా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఎందుకంటే అక్కడే నాకు వాళ్ళున్న కమ్యూనిటీలోనే ఇంకొక తాంబూలం కూడా ఉందన్నమాట. చెప్పా కదా మీకు. సో అందుకనే ఫస్ట్ సనా దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలు పడుకుంటారు, అందుకే గబగబా అక్కడికి వెళ్ళిపోయి ఫస్ట్ అక్కడ వాళ్ళకి పులిహార అవి ఇచ్చేసేసి ఆ తర్వాత అక్కడి నుంచి పల్లవి వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం తీసుకొని ఇంటికి వెళ్ళిపోతా. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ శ్రవంతి చాలా బాగా పెట్టుకుంది అమ్మవారిని. చాలా బాగా రెడీ అయింది. శ్రవంతి కూడా క్యూట్గా ముద్దుగా భలే రెడీ అయింది. అండ్ మేము ఫుల్ ఫోటోలు దిగామన్నమాట. నేను విష్ణు మాయి అనుకొని వెళ్ళాం పలానా టైంకి అని చెప్పి ఫుల్గా ఫోటోలన్నీ దిగాము. ట్రాఫిక్ యాజ్ యూజువల్ ఉంది. ఇంకా సరే వెళ్ళిపోయి అక్కడ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసేసి ఎపిసోడ్ని ఎండ్ చేసేద్దాం. సో మొత్తానికి సనా వాళ్ళ దగ్గరికి వచ్చేసానండి. సనా వాళ్ళ కూతురు నేను వేసుకునే జ్యువెలరీ గుర్తుపడుతుందో లేదో చూద్దాం. నార్మల్లీ ఎప్పుడు రాజ్తో వస్తా, కానీ సరే ఒకదాన్ని వస్తున్నాను అనమాట. వీళ్ళు ఇంటికి వస్తేనే తెల్లగా కనిపిస్తానండి. నేను ఏంటో వీళ్ళ లైట్లు అలాగ ఉంటాయి. మమ్మీకి తోడ నలుగు నొప్పి ఉంది, అందుకే రాలేదు. నీకు చెప్పా లేదు, తర్వాత మళ్ళీ చెప్పాను, నువ్వు వినిపించుకోలేదు. హాయ్ చాందీ. హాయ్ సమీరా. రాజ్ విల్ మిస్. ఓకే హాయ్ చాందీ అని ఎందుకు అంత డీప్ గా నా ఐస్ లో చూసారో ఇప్పుడు అర్థమైంది. నెక్ పీస్ దేఖ్ రే, నేను ఈరోజు వేసుకున్నా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగున్నానా? आज लास्ट फ्राइडे है ना, అందుకే వేసుకున్నా. No doubt you always look gorgeous. Thank you Tabassu. Yeah, that was nice gift. I thought today is the right day, so I wore it. It's made specially for you. Thank you. బాగున్నానా? చాలా బాగున్నారు. Thank you. ఒట్టి మెడలదే బాగుందా? నేను బాగాలేదు. మీరే చాలా బాగున్నారు. థ్యాంక్ యూ సమీరా. మీ వల్ల మెడలో ఉన్న పీస్ కే అందం వచ్చింది. Oh my God, thank you. చీర బాగుందా? బాగుంది. 21 years నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం శారీ. You came for that వరలక్ష్మి వ్రతం, I wore this saree. సూపర్. దేఖో 21 years నుంచి వస్తుందండి నా వరలక్ష్మి వ్రతానికి. అంతకు ముందు నుంచి పరిచయం. అవును, ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి వచ్చినప్పుడు కుంకుమ భరణి తీసుకొచ్చింది. ఈ రోజుకి ఆ కుంకుమ భరణి వాడుకుంటా. వావ్, మాషాల్లా మాషాల్లా. అంటే మీరంతా బాగా హెల్త్ కాన్షియస్ కదా? మేము చాలా అండి, కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడతాను బికాస్ ఇది మేము చాలా అంటే చాలా హెల్త్ కాన్షియస్. ఎప్పుడైనా సరే ఎవరైనా మా ఇంటికి రావాలంటే ఏం తీసుకురావాలరా మొర్రో అని తలగొట్టుకుంటుంటారు. అలాంటిది సీరియస్లీ నేను కూడా చాక్లెట్స్ కొందాం అనుకోని, అమ్మో సమీరా చాక్లెట్స్ ఒప్పుకోదు, సనా చాక్లెట్స్ ఒప్పుకోదు అని ఇవైతే కరెక్ట్ అనుకొని ఇవే తెచ్చుకున్నా. మాలాగా ఉన్నారు, లేకపోయినా మమ్మల్ని చూసిన తర్వాత మాలాగా తయారైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మన NF Foods అబ్బో 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 కోకోనట్ బిస్కెట్ అబ్బో రాగి బాబోయ్ బాబోయ్. ఒకటి స్వీట్ అయితే మరో సేవరీ. ఇంకో మా అమాన్ లాంటి వాళ్ళు హెల్త్ కాన్షియస్, అస్సలు షుగర్ లేదు, నాలాగా బాలింతలు కరెక్ట్ 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 బాలింతరాల కోసం. అవును, డ్రై ఫ్రూట్ తెలుగు చాలా బాగా వచ్చేసింది. ఆ తర్వాత మత్తగారు లాంటి వాళ్ళు ఎవరైతే అన్నం తిన్నాక స్వీట్ లేకుండా ఉండలేరు, అవును, తో వద్దు షుగర్ ఉంది అనుకున్న వాళ్ళకి బెల్లం సున్నుండలు. సున్నుండలు. ఇప్పుడు ఇది వచ్చేసి NM Foods లో దొరకదు అనమాట. ఇది 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 ఒట్టి నా కూతురు కోసం, ఇది నా కూతురు కోసం. ఈరోజు పేస్టా చేస్తా 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 చాలా ఉన్నాయి చేస్తా. సో పులిహార అందరు తినండి, మంచిగా వేడిగా చేశాను. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను ఫస్ట్ సమీరా ఫస్ట్. మీరు ఎందుకు ఇట్లా రొమాంటిక్ వేలో మాట్లాడతా? నేను అయ్యో ఏం చేస్తుంది వెనకాల రాజు కూడా ఉన్నట్టు. నిజంగా అప్పుడప్పుడు నా దోస్తమనే సచ్చి బోల్. ఫస్ట్ ఇదే ఫస్ట్ మై ఫస్ట్ మే बाद में సమీరా. సెకండ్ రాజ్, సెకండ్ రాజ్. లేదు నంబర్లు ఉన్నాయి మనకి, అడ్జస్ట్ అయిపోదాం. మనం అట్లా ఫీల్ అయ్యే వాళ్ళం కాదు. సమీరానే ఎక్కువ చూసుకోవాలండి, నాదేంటి, నేను వేరే ఇంట్లో ఉంటాను, అప్పుడప్పుడు వస్తాను చుట్టం చూపుగా. మీరు చుట్టం చూపుగా వచ్చినా పొద్దున్న లేస్తే
కాకపోతే మ్యాగీ, ఏమైనా ప్రాబ్లం వస్తే మ్యాగీ, దానికి ఏం ప్రాబ్లం వస్తుంది? నాకే వస్తే నాకు దాని అవసరం ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుంచి తుమ్మినా తగ్గినా దానికి చెప్పాలి. ఏం ప్రాబ్లం వస్తుంది అంటారా? సాక్షాత్ ప్రాబ్లమే ప్రాబ్లం. नहीं रे तू नहीं है प्रॉब्लम. ये सुनना है बोल के ये सुनने के वास्ते चलाना. थैंक यू. ఇట్లా కూడా ఉందా? ఇట్లానే ఉంటుంది మనతో. హిట్ మీ. मुझे अम्मा चांदी नहीं अच्छा नहीं है. देख ये सब मेरा हेल्दी फूड है. वो सब नहीं चलता रे हेल्दी फूड. डैडी पुलिहारा खाते? खाते फेवरेट. अच्छा थैंक यू. हाँ अब कैसे तभी So कब आते हैं हमारे पास? చాలా జల్దీ ఇదే ముక్క చెప్తున్నారు. అలాగే చెప్తారు ఇన్షాల్లా జల్దీ आएंगे. From how many years? फ्रॉम 25 साल. आप अच्छा रहना. मेरा घर का गृह प्रवेश देखना, नजदीक रह के पूरे काम करना. बहुत है आपको काम अभी. ठीक है टेक केयर. ఓకే ఓకే బోల్ది రే టెన్షన్ తీసుకో చూసుకుంటారు. ఇంకా అందరు ఇల్లు చేశారు. ఇప్పుడు నీ ఇల్లు బ్యాలెన్స్ అది కూడా కంప్లీట్ చేసేస్తే. ఇలా ఉన్నావురా, మీ నాన్నలాగే ఉన్నావురా నువ్వు. చూడు చూడు పారుతున్న సెలయేరు. ఏం మాట్లాడాలి నీతో? క్యా బాత్ కర్నా బోలు, క్యా బాత్ కర్నా హై? ఏం మాట్లాడాలి? పెత్తనాలు చాలా ఉన్నాయి రా నీకు. ఫేవరెట్ डिंपल्स आते हैं उसको तब उसके जैसा हाँ। फुल दो डिंपल्स. ఇంకా తాళ కూడా నీకు పెద్దగా నిలవలేదు. పెత్తనాలు ఎక్కువైపోయారా? मैं क्या होती रे इसको అమ్మమ్మ అని మాత్రం మ్యాగీ అనే పిలిపించు సమీరా. తినేస్తాడేమో పర్లేదు, మ్యాగీ అనుకోని. తిన్నా పర్లేదు, నన్ను నా బుగ్గలు కొరికేసినా పర్లేదు, కానీ అమ్మమ్మ నాన్నమ్మని ఇలా పిలిపించకండి అమ్మ ప్లీజ్. नहीं बोला ना बोले. నేను చెప్పనా? వాడు అనుకొని ఉంటాడు ఇది మెత్తగా సోఫా లాగా ఉంది, గుండుగా చెక్క, అందుకే వాడు అంత కామ్గా ఉన్నాడు. Yes, John. వాడికి హాయిగా ఉంది. సన్నగా ఉంటే బోన్స్ తగులుతాయి, మనమేమో గుండుగా ఉన్నాం. ఏం తగులుతుంది అడిగి బోన్స్ यस बेबी కదా. ఆమె खुशी है. बातों बातों में प्यार हो जाएगा. मेरे को देखना है, मेरे को देखना है. बताओ. हाँ इट्स बिग. हाउ एम आई लुकिंग? हाउ एम आई लुकिंग? एम आई लुकिंग गुड? अच्छी दिख रही मैं, क्यूट दिख रही. हाँ फ्लर्ट करेगा मेरे साथ? बोल फ्लर्ट करेगा. अरे अरे डोंट लर्न फ्लर्टिंग. बी अ गुड बॉय. ఓకే ఏంట్రా నువ్వు కొడుతున్నావు? ఏంటి నువ్వు కొడుతున్నావు? సేమ్ అన్వర్రే స్మైల్. మెస్మరైజ్ అయిపోయాడే విన్నాడు. షో వాట్ ఏ బ్యూటీ. నువ్వు యాడా ఉంటే ఆనే ఊటే. నువ్వేడా ఉంటే వద్దా? యా సో ఎక్కడున్నాం మనం? స్టార్ట్ చేస్తే చికెన్ లో ఉన్నాం. చికెన్ లో లేము. దాటిస్తామా? దీనికి ముందు చాలా జరిగిందండి, అవి చూడాలంటే బాగా చాలా చూడండి. సరే కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఓకే సో ఇప్పుడు నేను సమీరా వండు పెడుతుందా అది నేను తింటాను అదృష్టం నాకుందా అనే మా అత్తగారికి దానికోసం మ్యాగీజీ మా ఇంటికి ఈ బిల్డప్ ని మీరు క్వైట్ గా వినాలి. ఓకే మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్. టేక్ టూ. ఓకే ఈసారి నో ఇంటర్ఫియరెన్స్. సరే సో మీరానా వండడమా అది నేను తింటామా అది జరుగుతుందా అని అనుకునే మా అత్తగారి కోసమైనా మీరు సేఫ్టీకి 2 ప్యాకెట్లు పంపించారంటే ఒకటి బాగా రాకపోతే రెండోది మళ్ళీ ట్రై చేద్దాం. ఆ పచ్చివాసన పోవాలి కదా, పోలేదనుకోండి బై ఛాన్స్ బాగోదు కదా, తినిపించలేము. వీడియో అంటే వాళ్ళకి కనిపించదు కానీ మా అత్తగారు మొహం కనిపించేది. పని చేస్తా సమీరా, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఒక వీడియో చేసి నీకు ఇస్తాను, వాట్సాప్ లో పంపిస్తాను. బెస్ట్ ఇదంతా ఇది మనం ఎడిట్
ఎడిటర్ గారు బోత్ ఎడిటర్స్ కట్ ఇది మన serial. నేను నీకు పంపిస్తా వాట్సాప్ లో, నువ్వు అది వాట్సాప్ ఫాలో అయిపోతే సరిపోతుంది కదా. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఎందుకంటే నేను ఇంత జాగ్రత్త తీసుకునేది నీ గురించి, ఎన్ఎం ఫుడ్ గురించా మీ ఫ్రెండ్ గురించా? సరే మళ్ళీ టేక్ 3 ఇది ప్రమోషన్, ఇది హైర్ చేస్తున్నారు అంతే కదా. ఇదిగోండి ఇప్పుడు ఎన్ఎం ఫుడ్స్ లో మీరు చూస్తున్న లోగోలు గానీ ఆ ప్రమోషన్ కి చూస్తున్న మొహాలు గానీ కొద్ది రోజులే ఆ తర్వాత మారిపోయి నువ్వు వచ్చేస్తున్నావు అంతే కదా. అంతే అమ్మా, నీ ఉద్యోగం పోయేటట్టుంది. We have to pay her from next onwards. ఇంకా I cannot say we paid no అని మా ఆయన. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇంకా అవ్వలేదా? ఇప్పుడు అయిపోద్దండి. సో ఈసారి వండినప్పుడు వీడియో రికార్డ్ చేసి మన యూట్యూబ్ లో పెట్టి మా అత్తగారి రియాక్షన్ రికార్డ్ చేసి అప్పుడు ఎన్ఎఫ్ ఫుడ్స్ ఏంటి, సమీరా ఏంటి, ఎన్ఎఫ్ ఫుడ్స్ కొలాబ్ సమీరా ఎలా ఉంటుందో అందరికి చూపిద్దాం. అంతే మరి. మళ్ళీ ఐఎమ్ బ్యాక్ టు 16 years guys, all good. సో హాయ్ అండి. సో షీ ఈజ్ పల్లవి. మీరందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో నా రీల్ చూసారు కదా, భాగ్యలక్ష్మి ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి. మెడిసిన్కి అందరికీ ఎవరికైనా మంచిగా మీరు చెప్తే బాగుంటుంది. అవునా? మెడిసిన్కి ఎవరైతే ఎంబీబీఎస్ నీట్లో సీట్ రాలేదని బాధపడుతున్నారో, వీఆర్ దేర్ ఫర్ యూ. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీస్. షీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. మీరు అప్రోచ్ అవ్వచ్చు, తిన ఇన్స్టాలో కూడా మీరు ట్యాగ్ చేయొచ్చు. 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారండి. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మారలేదు. నాకు అది చాలా నచ్చుతుంది అనమాట. సో అందుకని ఈరోజు చెప్పాను కదా నేను, అందుకే తాంబూలానికి వస్తున్నానని చెప్పి, సో ఇక్కడికే తాంబూలానికి వచ్చానమాట. చూపిస్తాను, మీ అమ్మవారిని చూపిస్తాను. క్యూట్గా పెట్టారు, చాలా నీట్గా. మీరే రెడీ చేశారా? చాలా బాగుంది అమ్మవారు. ఫుల్ అమ్మవారికి రకరకాల గాజులు, ప్రసాదాలు, అండ్ వాళ్ళ ఇద్దరు క్యూట్ లిటిల్ చిల్డ్రన్. నీకు నచ్చిందమ్మా పిక్కులు? థ్యాంక్ యూ. అవునా? థ్యాంక్ యూ రా. మళ్ళీ ఆర్డర్ పెట్టాలి, అయిపోయింది. అవునా? మళ్ళీ పెట్టుకుందాంలే, ఏముంది కదా. మళ్ళీ ఆర్డర్ పెట్టాలి. థ్యాంక్ యూ సో మచ్, దట్ మీన్స్ లాట్ టు మీ. థ్యాంక్ యూ. నుంచి కూడా ఆర్డర్ పెట్టుకుంటారనమాట రెగ్యులర్గా. సో ఇప్పుడు అయిపోయిందంటే మళ్ళీ పెట్టుకుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి, నన్ను పిలిచినందుకు. ప్రతి ఇయర్ అలానే రావాలి, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా. వరలక్ష్మి రథం రోజు అయితేనే కొంచెం టెన్షన్ పడిపోతాను, లేకపోతే వస్తా. వరలక్ష్మి రథం రోజు పెట్టుకోలేదు, అందుకే నేను ఇంత పీస్ఫుల్ గా రావడానికి అందుకే కారణం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అమ్మా ఫుల్ అలసిపోయి వచ్చాను. అలసిపోయినాము, చాలా అలసిపోయాను. ఏమమ్మా ఎట్లయిపోయాను? ఆ వస్తువులు ఏంటన్నా? ఇదేమో నా స్టాన్లీ, అమ్మ నా బ్యాగ్. ఇవేమో సన్న మనకి నీకు మమ్మీ వాళ్ళకి భోజనం పంపించింది. అది ఎలా వచ్చింది చూడమ్మా. అసలుకి వాళ్ళ ఇంటి దగ్గర కింద వాకింగ్ చేస్తే గాలికి ఎగిరిపోయాయి మొత్తం. తర్వాత ఇదిగో ప్రసాదం, తాంబూలాలు. అమ్మా అలసిపోయినాము. ఒక పెద్ద యుద్ధం జరిగినట్టు జరిగింది ఈరోజంతా నా పని. కానీ చక్కగా తాంబూలాలు, క్రేజీ కపుల్స్ ని కలిసాను ఒకే రోజు. క్రేజీ కపుల్స్ ని కలిసాను, అంటే క్రేజీ గర్ల్స్ ని. దాని తర్వాత సనాని కలిసాను, 2 తాంబూలాలకి వెళ్ళాను, అన్నీ చేసుకొని ఇప్పుడు వచ్చాను. నువ్వు అడిగిన పేస్ట్రీ నేను తేలేకపోయాను, ఎందుకంటే నేను అలసిపోయాను. కానీ ఆర్డర్ పెట్టాను, కాసేపట్లో వచ్చేస్తాను. 10 minutes లో వచ్చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. చేస్తారమ్మా, ఎంజాయ్ చేస్తారా? ఫుల్ క్రేజీ ఎపిసోడ్ ఇది మాత్రం, ఎండ్ వరకు ఎంజాయ్ చేస్తారు. టాటా అండి, బై బై, గుడ్ నైట్ అండి.